ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ కి స్వాగతం. దండోరా న్యూస్ హైదరాబాద్. ఊరంతా కదలి ఉప్పెనై రావాలి. 13వ విజయ దండోరాకై మాదిగల విశ్వరూపం. ప్రతి మాదిగా జర్నలిస్ట్ కదలాలి, కదిలించాలి. అక్షర దండోరాకై పట్నం బాట పట్టాలి. లెజెండ్ కృష్ణకు విజయహారతి. సంబరాలు అంబరాలనంటాలి. కృష్ణన్న 30 ఏళ్ల కళ ఎట్టకేలకు ఫలించింది. మాదిగల చిరకాల స్వప్నం నెరవేరింది. ఆలు పెరుగని మంద కృష్ణ 30 ఏళ్ల పోరుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు అత్యున్నత న్యాయస్థానం తలొగ్గింది. వర్గీకరణ సబబేనంటూ తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ అంశమై వాద ప్రతివాదనల తదుపరి రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ 7 సభ్యులతో కూడిన ధర్మాసనంలో 6 సభ్యుల నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. వర్గీకరణకు అవసరమైన అంశాలను ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు అందించేందుకు ఢిల్లీలోనే మకాం వేసి జాతి ఉజ్వల భవితకు జాతి బిడ్డలకు భరోసా కల్పించి హస్తినా నుంచి ఆగస్టు 13న హైదరాబాద్ కు వచ్చేస్తున్న మాదిగల ఆశా జ్యోతి లెజెండ్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుతూనే సుప్రీం తీర్పును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెనువెంటనే అమలు చేసి జాతి బిడ్డల బంగారు భవితకు బాటలు వేసేలా ఊరు వాడా కదలి లక్షలాది మందితో విశ్వఖ్యాతిని చాటేలా దండోరా మోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, అవహేళనలు, అభ్యంతరాలు, ఆక్రనందనలు దాటుకొని వర్గీకరణం పురిటి నొప్పుల నుంచి ఉపశమనం లభించింది. 30 ఏళ్లుగా ఇంటిని వంటిని కూడా పణంగా పెట్టి అకుంఠిత దీక్షతో మాదిగ జాతి భవిత భద్రతకు భరోసా కల్పించేందుకు సాగించిన పోరు విశ్వఖ్యాతిని ఆర్జించింది. లక్షలాది మందితో ఎన్నో సభలు, సమావేశాలు, సంప్రదింపులు పిదప ఎట్టకేలకు భారతదేశ ప్రధాని మోదీని సైతం ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని పెరేడ్ గ్రౌండ్ లో తలపెట్టిన మాదిగల విశ్వరూప ప్రదర్శనను ముఖ్య అతిథిగా హాజరై అశేష జనవాహిని ఎదుట మందకృష్ణ మాదిగను గుండెలకు హత్తుకోండ్రి, మీ పోరుకు జై, మీతోనే కలిసి మీ న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణకు నేను సైతం అంటూ బహిరంగ సభలో ప్రకటించండి. ఆ తదుపరి దేశ హోంమంత్రి అమిత్ షా చొరవ చూపించటం, ఆయా పరిణామాల నేపథ్యానికి మందకృష్ణ మాదిగ పోరుకు వెన్నంటి ఉండి నడిపించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పాత్ర అత్యంత కీలకం భూమికను పోషించింది. జాతి బిడ్డల ఆత్మగౌరవం, ఉజ్వల భవితకు సాగించిన 30 ఏళ్ల కృష్ణన్న ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ పోరులో మాదిగ జర్నలిస్టుగా సుమారు 10 ఏళ్లుగా మాదిగ జర్నలిస్టు పోరంగా పురుడు పోసుకొని ఉద్యమించిన సంగతి విదితమే. ఎన్నో కష్టాలు, కడగళ్లు, కన్నీళ్లు, ఆత్మ బలిదానాలు వెలిసి ఉద్యమ ఫలాలు జాతి బిడ్డల ఉజ్వల భవితకు అందించే అవకాశం ఆసన్నమైంది. ఈ మహోజ్వల ఘట్టంలో విజయ దండోరా మోగించేందుకు ఊరు వాడా కదిలి అక్షలాదిగా తరలివచ్చి హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో విజయ ధీరుడిగా విజయ తిలకం దిద్దాలి. అందుకు ప్రతి మాదిగ జర్నలిస్ట్ కదలాలి, కదిలించాలి, అక్షర దండో మోగించాలి. సామాజిక ఉద్యమానికి నమస్కారాలతో మీ మెదక్ జిల్లా మాదిగ జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి మాసాయిపేట భూపాల్ మాదిగ.